ఇప్పుడు మనం ఈ పరిస్థితుల నుండి బయటపడాలంటే మనం వియంకుల వారిని కలిసి పిల్లల పెళ్లి సమాజం కోసం మళ్లీ చెయ్యాలని అడుగుదాం. ఇద్దరి కుటుంబాలు సమాజంలో తలెత్తుకుని తిరగాలి కదా. అంటే నీ ఉద్దేశంలో పిల్లలకు మళ్లీ సాంప్రదాయబద్ధంగా ఘనంగా పెళ్లి జరిపించాలనేనా? అవునండి. పద, అయితే వాళ్ళ ఇంటికి వెళ్దాం. అరే ఒక నిమిషం ఆగండి. మీరిలా తొందరపడకుండా నేను చెప్పేది వినండి. ఆడపిల్ల అత్తారింటికి ఒట్టి చేతులతో ఎలా వెళ్తాం? కాస్త ఏర్పాట్లు చేసుకునివ్వండి. సరే, ఏం చేస్తావు అది త్వరగా చెయ్యి. అయ్యగారు మీరేం కంగారు పడకండి. ఆ ఏర్పాట్లన్నీ నేను చేసే ఉంచాను. ఇంకేదైనా మిగిలుంటే ఆ ఏర్పాట్లన్నీ నేను నిమిషాల్లో చేసేస్తాను అయ్యగారు. ఆ దుర్గమ్మ దయ తెలిసింది. వీళ్ళకిప్పటికైనా అమ్మాయి బాధ్యత తెలిసింది. అమ్మమ్మ పేరు చెప్పి ఏం తినకుండా చేశారు. ఆకలి మండిపోతుంది. ఇంకో 5 నిమిషాల్లో ఏదో ఒకటి తినకపోతే నేను ఆకలితో చచ్చిపోతాను. లవ్లీ, నువ్వేదైనా చేయగలవు, కానీ ఆకలికి అరక్షణం కూడా ఆగలేవు. ఇక్కడి నుంచి బయటపడి ఏదో ఒకటి తిను. ఆకలి మంటే తీర్చుకో. బామ్మగారు ఇప్పుడు తన గదిలో ఉండుంటారు. నేను త్వరగా వెళ్లి తినడానికి ఏదో ఒకటి తెచ్చుకుంటాను. ఎవరికంటా పడకుండా. అవును, తొందరగా వెళ్ళాలి. బామ్మగారు తీసుకోండి, వేడి వేడి పరోటాలు, బాదం పాలు. అరే, నేను దేవుడికి దండం పెట్టుకోవడానికి వెళ్తున్నాను. బామ్మగారు, పూజ తర్వాతైనా చేసుకోవచ్చు. ముందు కాస్త తినండి, అలసిపోయి వచ్చారు. వేడివేడిగా తినండి, లేదంటే ఇవి చల్లారిపోతాయి. సరే, ఇవ్వండి. అయినా ఆ శంకరుడు ఖాళీ కడుపుతో భజన చేయొద్దన్నాడు. ఇవ్వు. ఆహా, వేడిగా ఉన్నాయి. బ్రహ్మాండంగా ఉన్నాయి. బాగా చేసావా? చాలా బాగా చేసావు. నువ్వే చేసావు కదా? నాకు తెలుసు. బామ్మగారు పరోటాలు తింటున్నారు. వంటింట్లో ఇంకా ఉండే ఉంటాయి. వీళ్ళంతా ఇక్కడే ఉన్నారు. నేను వెళ్ళి తినొస్తాను. నా భోజనం తర్వాత దేవుడికి నైవేద్యం పెట్టాలి. మీ అత్తగారికి నా మాటగా చెప్పండి, మిఠాయి స్వయంగా చేయమని. నాకు తన చేతి మిఠాయి ఇష్టం. అర్థమైంది కదా? ఈ గదిలో భోజనం ఎడారిలో నీళ్లు వెతికినట్టుంది. తినడానికి ఒక్కటి కూడా లేదు. వెళ్ళండి బయటికి. వెళ్తారా లేదా? పరిగెత్తాను. దేవుడా క్షమించు. లవ్లీ, వంటింట్లో ఆ గిన్నెలు చప్పుడు ఏమిటో? బామ్మగారు, ఈ ఇంట్లో ప్రశాంతంగా పూజ కూడా చేసుకోనివ్వరు. వీళ్ళ సంగతి నేను చూస్తానులే. వంటింట్లో ఆ గిన్నెలు చప్పుడు ఏమిటో? ఈ ఇంట్లో ప్రశాంతంగా పూజ కూడా చేసుకోలేకపోతున్నాను. క్షమించు దేవుడా, వీళ్ల సంగతి నేను చూస్తానులే.
అయ్యో బియ్యం డబ్బా బియ్యం కిలో రవ్వయ్యేలా ఎందుకు చేసావు? త్వరగా ఎత్తండి. డబ్బాలోకి ఎత్తండి. త్వరగా. చూస్తుంటే నేనే కోడళ్ళందరికీ ఇంటి పనులు కూడా నేర్పించాలి. ఒక్క పనైనా సరిగ్గా చేయరు కదా. అయ్యో ఎవరైనా వస్తున్నారేమో చూడు. మా అమ్మగారు వస్తున్నారు. నా కోడలు ఈ పిల్లలకి సరిగ్గా నేర్పినట్లు లేదు. తాను చూస్తే ఒక్క పని చేయదు, ఇంకా కోడలకేం నేర్పిస్తుంది. త్వరగా ఎత్తండి. అయ్యో ఆవిడ మెట్లు దిగి నేరుగా ఇటేస్తున్నారు. మిన్ని సిమ్రన్ త్వరగా ఎత్తండి. బామ్మగారు చూసారంటేనా? అక్క త్వరగా ఎత్తు. మా అమ్మగారు వచ్చేసారు. అయ్యో ఏంటా చప్పుళ్ళు? అరే, మీ నలుగురికి నలుగురు బొమ్మల్లా నిల్చున్నారెందుకు? ఏం పడేశారు? అది బామ్మగారు, అది నేననేది ఏంటంటే ఈ సిమ్రన్ సిమ్రన్ పైకెక్కింది. అది డబ్బా తీయడానికి పైకెక్కి జారిపోయి వదిలేసింది. నీ చేతిలో నుంచి గిన్నె పడిందంటే అందులో నాకే సందేహమూ లేదు. ఉద్యోగం చేసే ఆడోళ్ల ఇంటి పనులన్నీ ఇలాగే ఉంటాయి. సరే, చప్పుడు చేయకుండా మీరు మీ పనులు చేసుకోండి. విన్నారా? అందరికీ అర్థమైందా? అర్థమైంది. సరే, నేను వెళ్తున్నాను. బామ్మగారు మీకేమైనా కావాలా? ఎలాగూ వంటగది దాకా వచ్చాను కదా, కాసిని నీళ్లు దాగి వెళతాను. నేనిస్తాను. నీళ్లు నేను తెచ్చిస్తాను. ఏమైంది? బామ్మగారు వంటగదిలో వేడిగా ఉంది. మీరెందుకు ఇబ్బంది పడటం? మీ గదిలోకి మేమే తీసుకొస్తాం. మీరు వెళ్ళండి. త్వరగా తెండి, లేదంటే నేను దాహంతో చస్తాను. అలాగే బామ్మగారు. అలాగే చిక్కగా బాదం పాలు అలాగే. ఏ సిమ్రన్, నన్ను క్షమించు. నేనేం కావాలని నీ పేరు చెప్పాలని అనుకోలేదు. బామ్మ వచ్చేసరికి కంగారులో నోటుకొచ్చింది చెప్పేశాను. దేవుడి మీదట్టు. పర్వాలేదు మీనాక్షక్క. లవ్లీ గదిలో లేదు, తనని మీరేమైనా చూసారా? నేను నీకు అంతగా చెప్పాను కదా, నువ్వు గదిలోంచి బయటికి రావద్దు అని. నువ్వు కిచెన్లోకి ఎందుకు వెళ్ళావు? అసలే ఈ ఇంట్లో ఇన్ని టెన్షన్స్ తో, ఇన్ని ప్రాబ్లమ్స్ తో చస్తూ ఉంటే, కానీ నువ్వు మాత్రం నీకు నచ్చినట్టే చేస్తావు. కానీ నేను చెప్పింది విను. ఏమైంది లవ్లీ? లవ్లీ, నువ్వెందుకు ఏడుస్తున్నావు? ఇక్కడ నన్నందరూ వేలెత్తి చూపిస్తున్నారు. ఏ ఒక్కరైనా నా గురించి ఆలోచించారా? నేను ఉదయం నుంచి ఏం తినలేదు. ఆకలికి తట్టుకోలేక
ఏదైనా తిందామని వెళ్ళాను. అది నీకు అర్థం కాదు. నేనెంతగా బాధపడుతున్నాను. నా ఇంట్లో నేను ఒక దొంగలాగా బతుకుతున్నాను. కానీ లవ్లీ, లవ్లీ నువ్వు ఏడవకు ప్లీజ్. నేనేదో పొరపాటున కోపంతో నోటికొచ్చిందనేసాను, సారీ. లవ్లీ, అది నాయనమ్మ వచ్చింది కదా, అందుకని స్ట్రెస్లో ఉండి కంగారులో అలా అనేశాను. లవ్లీ నువ్వు ఏడవద్దు ప్లీజ్. లవ్లీ, ఎవరూ నీ వైపు వేలెత్తి చూపకూడదనే నా ఉద్దేశం. ఐఎమ్ సారీ, ఐఎమ్ రియల్లీ సారీ. నేను వంటగదిలోకి వెళ్ళి పెద్దవదంతో చెప్పి నీకు భోజనం పంపించమని చెప్తాను, ఓకే? లవ్లీ, స్మైల్. చూడండి పిల్లలు, మన కుటుంబాన్ని ఇంత అర్జెంటుగా మీటింగ్కి మొదటిసారి పిలిచాను. దీనికి కారణం ఏంటో మీ అందరికీ తెలుసు. మాకు మీ సహాయ సహకారాలు కావాలి. మన లవ్లీ మా అమ్మ కళ్ళల్లో పడకూడదు. అది ఎలా చేస్తారనేది మీరే చూసుకోవాలి. నాన్నగారు, మీరు బెంగ పెట్టుకోకండి. మేమంతా మీరు చెప్పినట్టు చేస్తాం. మామయ్య గారు, మీరు మా కోడళ్ళ తరపు నుంచి కూడా ఏ టెన్షన్ పడకండి. మేమందరం లవ్లీని బామ్మ దరిదాపుల్లో కూడా వెళ్ళనివ్వం, దేవుడి మీదట్టు. సరే, మీరంతా వినండి. నేను మీరు ఆడబోయే నాటకంలో పాల్గొనను. ఎందుకంటే ఇది మా నియమాలకు వ్యతిరేకం. వినొచ్చు కదా. అమ్మొచ్చింది. అమ్మ నువ్వా? అమ్మ రండి 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 రండి, కూర్చోండి. బాబు కౌశిక్, అమ్మా నువ్వు పిల్లలతో ఏం మీటింగ్ పెట్టావు? అమ్మా అసలు మీటింగ్ ఏం లేదు. కాకపోతే ఏంటంటే ఇంట్లో ఖర్చులు కొద్దిగా ఇష్టం వచ్చినట్టు పెరిగిపోయాయి. అందుకనే వీళ్ళకి లెక్కలు చెప్తున్నాను. కొంచెం ఆలోచించి ఖర్చు పెట్టండి అని. నీ పెళ్ళం అజమాయిషిలోనే పనులన్నీ జరిగేది. అలాంటప్పుడు ఎలా పెరిగింది? నేను ఈ ఇంటి పెత్తనం చూస్తున్నప్పుడు ఎప్పుడైనా ఒక్క రూపాయినా తేడా వచ్చిందా? డబ్బు విషయంలో అంత నిక్కచ్చిగా ఉండేదాన్ని. అది నాయనమ్మ గారు, ముందు మీరు చెప్పండి, మీరు ఈ బ్యాగ్ లో ఏమేమి తీసుకొచ్చారు? ఈ బ్యాగ్ లో నేను మీకోసం నేను కానుకలు తెచ్చాను. అమ్మాయి మీనాక్షి, తీసుకో. ఇంట్లో పిల్లలందరికీ ఇవ్వు. బాబు ఉమేష్, ఇది నీకోసం. ఆశీర్వదించండి నాయనమ్మ. సంతోషంగా ఉండు. నాన్న కార్తీక్, ఇది నా ముద్దుల మనవడు చిన్న కోసం. థ్యాంక్ యూ నాయనమ్మా. అమ్మాయి గౌరీ, ఇలారా. చెప్పండి బామ్మగారు. ఇది నీకోసం. లక్ష్మీదేవి బిళ్ళ. దీర్ఘ సుమంగళి భవ. పిల్లా పాపలతో నూరేళ్లు వర్తిల్లు. నాయనమ్మ గారు, మీరు నా కోసం ఏం తేలేదా? ఇంకా బ్యాగ్ లో బోల్డ్ అన్నున్నాయి. నీకు నచ్చింది తీసుకో. నేను అకస్మాత్తుగా ఇక్కడికి ఎందుకు వచ్చానని మీరందరూ అనుకుంటున్నారు కదూ. చెప్తాను వినండి. నాకు కార్తీక్ పెళ్లి త్వరగా చెయ్యాలనిపించింది. వీళ్ళమ్మ తన 5వ కోడలో ఆదర్శంగా ఉండాలని పిల్లని వెతుకుతుంది. అందుకే నేను కార్తీక్ కోసం అందం సుగుణాలున్న అమ్మాయి ఫోటో తెచ్చాను. ఇదిగో చిన్న మనవడా, ఈ ఫోటోని నువ్వే చూసుకో. నాయనమ్మా, నేను ఈ ఫోటోలోని ఏ అమ్మాయిని పెళ్లి చేసుకోలేను. ఎందుకు? అవును, వాడు చెప్పింది కరెక్టే. వాడు ఇంకే అమ్మాయిని పెళ్లి చేసుకోడు. వాడు అలా చేసుకుంటే ఎలా? అప్పుడు లవ్లీ పరిస్థితి ఏమవుతుంది?
ఎవరి పరిస్థితి ఏంటన్నావు? కొంచెం గట్టిగా చెప్పు. అలాంటిదేం లేదు నానమ్మ. కిట్టన్నయ్య మాటలు పట్టించుకోవద్దు. ఆయన ఊరికే మీరు అన్నయ్యకి గిఫ్ట్ ఇవ్వలేదు కదా, అందుకే కోపంతో అలా అలిగి. కార్తీక్, ఒకసారి నా గదిలోకి వెళదాంరా. నువ్వు ఈ విషయం చెప్పు. ఆ పిల్ల నీకు నచ్చిందా లేక మీ అమ్మ తెచ్చిందా? నేను తెచ్చింది. మరి నీకు నచ్చిన పిల్లకి మీ అమ్మ కోరుకునే గుణాలున్నాయి. నేను ఇష్టపడ్డ అమ్మాయి మా అమ్మకి అస్సలు నచ్చలేదు. అయితే నువ్వు ప్రేమ పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నావా? అవన్నీ ఇప్పుడు మామూలేలే. నేనిక్కడికి వచ్చిన పని అసలు వృధా అయిపోయినట్టే కదా. నీకు నచ్చిన పిల్లని నువ్వే చూసుకున్నావు. సరే, ఏ జరిగినా మన మంచికే. నాకసలు అర్థం కాని విషయం ఏమిటంటే, నా కొడుకు కౌశిక్ నాకేదీ తెలియనివ్వలేదు, కాస్తైనా చెప్పలేదు. ఆ డ్రైవర్, సామాన్లన్నీ జాగ్రత్తగా తీసుకురా. అయ్యో బాబోయ్! నేనే ఇట్రా ఇట్రా. ఏమైంది? ఈ పక్కింట్లోకి ఈ ఎర్రలైట్ కార్లో వచ్చింది ఎవరు? అరే, ఇది ఆ కారే. నిన్నొచ్చింది. ఇందులో వచ్చిన వాళ్ళు కిట్టు వాళ్ళ అమ్మ నాన్నల్ని తీసుకెళ్లారు. అయినా ఈ రోజు విశేషమేంటో, గిఫ్ట్లు సూట్ కేసులు తీసుకొచ్చారు. అది సరే గాని నాకు మాట చెప్పు, ఇంత సడన్ గా వీళ్ళకి ఇంత డబ్బున్న చుట్టాలు ఎక్కడి నుంచి పుట్టుకొచ్చారు? ఒకవేళ వాళ్ళు కార్తీకి పిల్లనిచ్చే వాళ్ళయ్యుండొచ్చు. అరే, ఈ మాట సరిగ్గా చెప్పావు నువ్వు. నిన్న ఏం జరిగిందంటే, వంటగది గోడ దూకి ఒక పిల్ల లోపలికి పోవటం నేను చూశాను. కూర్చోండి. మీకోసం కొన్ని కానుకలు తీసుకొచ్చాం. మిగతావన్నీ లవ్లీ సామాన్లు. అవన్నీ అక్కడ పెట్టేయ్. మా అమ్మ కార్తీక్తో పాటు తన గదిలో ఉన్నారు. కొంపదీసి బయటకు వస్తే